కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి బాగా అలవాటైనటువంటి మాట ఒకటి ఉంది. ఇది మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే 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 వాడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ మమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదేం మాట అండి? ఓడగొట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు కదా. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తారా ఎవడైనా? మీరు ప్రతిసారి అక్కడ ఆమ్ ఆద్మీని ఉపయోగించుకున్నారు, ఇక్కడ ఎంఐఎం ఉపయోగించుకున్నారు, ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది, భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మరి అట్లా చెప్తే పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి 0 రిజల్ట్ కదా. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ 0 రిజల్ట్. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ మమతా బెనర్జీకి వేసిండ్రు? గెలిచింది. అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సైడ్ పోతా ఉందని చెప్పి మమతా బెనర్జీ గారు కర్ణాటక ఎలక్షన్ తర్వాత వారే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు అర్థం, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ బోని చేసింది పశ్చిమ బెంగాల్లో. చెప్పండి, నేను ఒకటే అడుగుతున్నా, మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కింది స్థాయి సామాన్య కార్యకర్త, ఇది ఒకటే మాట, మమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓడగొట్టడానికి ప్రయత్నం చేయకుండా గెలిపేయడానికి ప్రయత్నం చేస్తాయా ప్రతిపక్ష పార్టీలు? మరి కర్ణాటకలో లేదు సార్, లిక్కర్ స్కామ్ ఉన్నది. 100 కోట్ల ముడుపులు తీసుకొని ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ ఖర్చు చేసి సార్, గోవా ఖర్చు చేసి 2 సీట్లు గెలిచి మా కాంగ్రెస్ సీట్లు 8 ఓడగొట్టారు. పంజాబ్ లో ఆ పైసలు తీసుకొని ఖర్చు పెట్టి కాంగ్రెస్ అధికారం రాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అడ్డుకున్నది. నేను అనేది ఏంటంటే, ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ బీజంలో ఉన్న వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ నష్టం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఒక మాట వినండి సార్, మొదటగా నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఆ మాట నుంచి బయటికి రండి దయచేసి. మమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారండి వాళ్ళు. మీరు పశ్చిమ బెంగాల్లో మీరు కాంగ్రెస్ పార్టీ మొత్తంగా చచ్చిపోయి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ గెలిపేయలేదా? అది ఇది ఇట్లా కరెక్ట్ కాదు. మీరు ఎందుకో రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మై పట్టుకుంటే మమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. మిమ్మల్ని ఓడగొట్టడానికే బీజేపీ బీఆర్ఎస్ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. మీరేమన్నా వాళ్ళు గెలిపేయడానికి ప్రయత్నం చేస్తారా? మీరు కూడా వాళ్ళని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. కృష్ణమూర్తి గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ పదే మమ్మల్ని ఓడగొట్టడానికి వాళ్ళు కలుస్తారు. ఇట్లాంటి మాటలు ఏ రకంగా చూడొచ్చు? కర్ణాటకలో జరిగింది కూడా మిగతా పక్షాలు కలిస్తేనే కదా బీజేపీ ఓడిపోయింది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ 0 అయిపోయి 0 అయిపోయి 1 సీట్ కాకుండా ఓట్లన్నీ టీఎంసీకి ట్రాన్స్ఫర్ చేసి, సిపిఎం పార్టీ ఓట్లని టీఎంసీకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ టీఎంసీని గెలిపించి బీజేపీ ఓడించింది కదా. ఇది రాజకీయం కదా. ఎవరైనా ఒకరు ఓడగొట్టడానికి చేసేటువంటి ప్రయత్నం. దీనికి కాంగ్రెస్ పార్టీ పదే రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి దక్షిణ ప్రాంతంలో ఉండే వార్డు కార్యకర్తల దాకా ఇదే మాట మాట్లాడతారు. ఇది ఎట్లా కరెక్ట్ అండి? ఇది కృష్ణమూర్తి గారు చెప్పండి. చెప్పాలంటే 9 సంవత్సరాల కాలం పాటు ప్రజలందరికీ అర్థం కాలేదు. భారతీయ జనతా పార్టీ అర్థం కాదు. ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వాళ్ళ ఆటలు నడిచేటట్టు లేదని చెప్తా ఉన్నాం మేము.